హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూడండి, పొద్దున్న ఎండ అయితే చిత్రంగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా అంతే కదండి, వర్షాలు పడేంత వరకు అంతే. ఇక చూడండి, మా ఇంటి బయట ఇక మామిడి చెట్టు, ఇది ఏం చెట్టో తెలియదు. చూడండి చెట్లు. చూడండి, నేను నైట్ మిక్సీకి వేసి పెట్టాను అనమాట దోశకి బియ్యము. చూడండి, పొంగి కింద పడిపోయింది అనమాట. చూడండి ఎలా పొంగేసిందో. నేను ఇంకా వంట సోడా కూడా వేయలేదు, వేసింటే ఇంకా ఎక్కువ పొంగుతా ఉన్నాము. అంటే ఇలా కలుపుతూ ఉన్నట్లయితే తగ్గిపోతుంది అనమాట. ఈ పొంగు వచ్చి ఉంటుంది అంతే. ఇది చూడండి, ఇలా కలుపుతూ ఉంటే తగ్గిపోతుంది. ఇక పిండి అయితే కలిపేసుకున్నాం కదండి, ఇక దోశ వేసేసుకునడమే. ఇక చట్నీ అయితే తయారు చేస్తూ ఉన్నాను, పల్లీలు వేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి నేను మామిడికాయతో చేస్తూ ఉన్నాను. అలాగే ఎండుమిర్చితో నేను చేశాను కదా ఇంతకుముందు వీడియోలో. ఇక ఇప్పుడైతే పచ్చిమిర్చితో చేస్తూ ఉన్నాను. అంటే అది వీడియోకి పెట్టలేదులేండి, నేను షార్ట్లో ఇచ్చాను అనమాట. ఇక చూడండి, ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకోవాలి. అలాగే మామిడికాయ వేసి చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది అనమాట పల్లీల్లో. ఇక పచ్చిమిరపకాయలు అలాగే వేరుశెనగకాయలు వేపుకున్నాం కదా. చూడండి, మామిడికాయతో నేనైతే చేస్తా ఉన్న చట్నీ చాలా బాగుంటుంది. ఎన్నో రకాలుగా చేయొచ్చు ఈ మామిడికాయతో. ఒకటి షార్ట్లో కూడా ఇడిసినాను, అదొక రకంగా చేశాను, ఇదొక రకంగా చేస్తా ఉన్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ముందుగా అయితే మనము ఈ మామిడికాయని చెక్క అంతా తీసేసుకోవాలి. ఇక మామిడికాయ చెక్క తీసన్నా వేసుకోవచ్చు, లేదంటే అట్లా అన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఎలా వేసుకున్నా బాగుంటుంది చట్నీ అయితే. మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది. నాకైతే కాస్త అర్జెంట్ పని వల్ల నేను తొందరగా చేసి నేను బయటకైతే వెళ్తూ ఉన్నాను. అంటే ఇక ఆ పని కూడా చూసుకొని ఇక అలాగే సరుకులు కూడా తీసుకురావాలనుకుంటున్నా డీమార్ట్లో. ఆ వీడియో కూడా కలుపుతాం చూడండి. ఇక్కడైతే నేను సిటీ బస్సులో వెళ్తూ ఉన్నాను అనమాట. ఇక డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఇక చూడండి, ఇక సరుకులు అయితే తీసుకుంటా ఉన్నాం అనమాట. నైట్ అయిపోయింది, ఇంకా అర్జెంట్ తొందరగా తీసేసుకొని ఇక వెళ్ళిపోవాలన్నమాట. టైం అవుతుంది లేకుంటే. ఇక చూడండి, ఇక సరుకులు అయితే తీసుకొని ఇక వెళ్తూ ఉన్నాం బస్సులో. ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇక అలాగే మ్యాగీ పొట్నాలు. చూడండి, సరుకులు అయితే ఇవే. ఇక కొన్ని తెచ్చామన్నమాట. నేను ముందే మేము తెచ్చింటాం కదా, అందుకనే కొన్ని సరుకులు అయితే తెచ్చాము. ఇక వీడియో అయితే ఇంతేనండి. ఇక చాలా బాగా చూస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.